హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ కలేక. మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు. తెలుగు పరిశ్రమని ఇంటర్నేషనల్ దాకా తీసుకెళ్లి మన తెలుగు వాడి సత్తాని చాటుతున్నారు మన డైరెక్టర్స్. ఆ డైరెక్టర్స్ కోసం చెప్పాలంటే మొట్టమొదటి పేరు వచ్చేది రాజమౌళి గారు. మన తెలుగు ఇండస్ట్రీని కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రపంచాన్ని పరిచయం చేసింది రాజమౌళి గారు. రాజమౌళి గారి మూవీస్ కి అంతగా ఇంపాక్ట్ అవ్వడం గల కారణాలు ఏంటి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా ఈ వీడియోని మాత్రం చూడండి. రాజమౌళి గారి మూవీస్ లో టెక్నిక్స్ ఏంటనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాజమౌళి గారు ఎలాంటి స్టోరీస్ ఎంచుకుంటారు. రాజమౌళి గారి మూవీస్ అన్ని మనం చూసుకుంటే ఫ్యాంటసీ ఇంకా యాక్షన్ జోనర్ లోనే ఉంటాయి. రాజమౌళి గారి మూవీస్ లో ఎక్కువగా మనకు కనిపించేది రివెంజ్. సింహాద్రి మూవీలో అక్కని చంపాడని విలన్ని చంపేస్తాడు సింహాద్రి. అలాగే ఛత్రపతి మూవీలో హీరో ఫ్రెండ్ భద్రాన్ని చంపాడని హీరో వెళ్ళి విలన్ని చంపేస్తాడు. మర్యాద రామన్న మూవీ చూసినప్పుడు హీరో ఫ్యామిలీ విలన్ ఫ్యామిలీని చంపుకున్నారని సునీల్ ఎప్పుడు దొరుకుతాడా చంపేద్దామని చూస్తుంటారు విలన్స్. మగధీర సినిమాలో షేర్ ఖాన్ తో యుద్ధం అవుతున్నప్పుడు విలన్ హీరోని చంపాడని మళ్ళీ జన్మలో హీరో విలన్ ని చంపేస్తాడు. ఇలా రివెంజ్ అనే కాన్సెప్ట్ తో రాజమౌళి గారు దాదాపు సినిమాలన్నీ ఇలానే ఉంటాయి. అలా అని ఇంకేవి రివెంజ్ మూవీస్ లేవా అంటే చాలానే ఉన్నాయి. ప్రతి డైరెక్టర్ రివెంజ్ మూవీస్ తీస్తారు. కానీ రాజమౌళి గారి ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే కొన్ని సీన్స్ చూసేటప్పుడు మనకు తెలియకుండా మనం లీనమైపోతాం. రాజమౌళి గారికి ఆడియన్స్ ని ఎక్కడ ఎంగేజ్ చేయాలో తెలుసు. అంటే మన ఊపిరి మనం ఆపుకునేటట్టు చేస్తారు. అది ఎలా అంటే కొన్ని సీన్స్ ద్వారా మీకు చూపిస్తాను. ఛత్రపతి మూవీలో కాట్రాజ్ కి ఇంకా ప్రభాస్ కి కొన్ని చోట్ల గొడవ అవుతుంది అనుకుంటాం, కానీ ఎక్కడా జరగదు. కానీ కాట్రాజ్ కి ప్రభాస్ కి మధ్య ఎప్పుడు ఫైట్ జరుగుతుందని ఆడియన్స్ వెయిట్ చేస్తుంటారు. ఆడియన్స్ కి విలన్స్ మీద కోపం రావాలంటే ఇక్కడ బలమైన సన్నివేశం ఉండాలి. ఆ బలమైన సన్నివేశం ఏంటంటే ఒక పిల్లవాడు వాళ్ళ అమ్మని ఊరు దించేసి వస్తానన్న విలన్ కి కనికరం లేకుండా ఒక రాడ్ తో కొడతాడు. ఇక్కడ కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తే మాత్రం సినిమా ఫ్లాప్ అయిపోద్ది. సో ఇక్కడ రాజమౌళి దాన్ని వదులుతాడు. ఎక్కడ వదలాలో తెలిసింది కాబట్టి రాజమౌళి గ్రేట్ డైరెక్టర్ అయ్యాడు. సో ఇలాంటి సన్నివేశమే సింహాద్రి మూవీలో కూడా మనకు ఒకటి ఉంటుంది. గుడిలో విలన్స్ వచ్చి సిగరెట్ ని ఆ దేవుడు హారతితో వెలిగిస్తారు. ఇక్కడ ఎన్టీఆర్ కి నచ్చదు. సో సీరియస్ గా చూస్తున్నప్పుడు ఒక పోలీస్ ఆయన వచ్చి ఎన్టీఆర్ ని ఆపేస్తాడు. అయితే ఒక షాపింగ్ మాల్ దగ్గర ఎన్టీఆర్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అక్క గొంతు కోసి వెళ్ళిపోతారు విలన్స్. ఇక్కడ కూడా ఫైట్ జరుగుతుంది అనుకుంటాం, ఇక్కడ ఫైట్ జరగదు. ఈ సన్నివేశాలు అన్నీ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ వేరేగా వెళ్తారు చూసారా, అక్కడ ఫైట్ అనేది జరుగుతుంది. ఇక్కడ నార్మల్గా ఎన్టీఆర్ వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేస్తే ఆడియన్స్కి అంత కిక్ అనిపించదు కాబట్టి విలన్స్ నుంచి ఒక వ్యక్తి వెళ్ళి ఎన్టీఆర్తో వాళ్ళ అక్క కోసం చాలా అసభ్యకరంగా మాట్లాడడం వల్ల మనందరికీ కోపం వస్తుంది. అందుకని ఎన్టీఆర్ వాళ్ళని పరిగెత్తిచ్చి చంపుతాడు. ఈ సీన్ ఒక్కటి సినిమాకి ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు. రాజమౌళి గారు ఇలాంటి సీన్స్ ని ఆడియన్స్ కి ఎంగేజ్ చేయడం కోసం అనేది చాలా మూవీస్ లో యూజ్ చేశారు. ఇంకో సన్నివేశం చెప్పాలంటే బాహుబలి మూవీలో రాణి మీద చెయ్యేసినందుకు నరకాల్సింది వేళ్ళు కాదు తల అని తల నరికేటప్పుడు ఆడియన్స్ బ్రీత్ మాత్రం కంపల్సరీ ఆపుకుంటారు. థియేటర్స్ లో ఈ సీన్ ఒక్క క్షణం అయితే ఆడియన్స్ మైండ్ అంతా బ్లాక్ అవుతుంది. ఇలా రాజమౌళి గారు గొప్ప గొప్ప సీన్స్ పెట్టి ఆడియన్స్ మైండ్ సెట్ ని ఎలా ఎంగేజ్ చేయాలో బాగా తెలుసు. రాజమౌళి గారి మూవీస్ లో ఎక్కువగా మనకు కనిపించేది చిన్నపిల్లలు, ఆడవాళ్ళు. ఒక సీన్ ని ఎమోషనల్ గా తీసుకెళ్లాలంటే చిన్నపిల్లలు, లేడీస్ చాలా యూజ్ అవుతారు. రాజమౌళి గారి సినిమాలు ఏవి చూసినా గానీ అందులో ఉన్న లేడీ క్యారెక్టర్స్ ఎంతగా యూజ్ అవుతాయో మనందరికీ బాగా తెలుసు. రాజమౌళి ఫస్ట్ సినిమా చూసుకుంటే స్టూడెంట్ నెంబర్ 1 మూవీలో ఒక అమ్మాయికి హెల్ప్ చేసినందుకు ఎన్టీఆర్ ఎంత ఇబ్బందుల్లో పడతాడో మనందరికీ తెలుసు. అలాగే సింహాద్రి మూవీ చూసేటప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో ఈ రెండో ఆవిడ మనకి సినిమాకి ఎంత యూజ్ అవుతుందో మనకి తెలుసు. ఎన్టీఆర్ వాళ్ళ అక్కని విలన్ చంపినప్పుడు అదే విలన్ని ఎన్టీఆర్ చంపుతున్నప్పుడు ఈవిడ ఒక డైలాగ్ వేస్తుంది. ఆ డైలాగ్ కి ఆడియన్స్ ఎమోషన్ చాలా హైప్ లోకి వెళ్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఛత్రపతి మూవీలో ఒక లేడీ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. రాజమౌళి గారు ఒక బ్లైండ్ లేడీ క్యారెక్టర్ ని ఒక ఫైట్ కి ముందు వాడే విధానాన్ని మనం చాలా బాగా మెచ్చుకోవచ్చు. అలాగే విక్రమార్కుడు మూవీ చూసుకుంటే ఈవిడ పెట్టి దాసిన దగ్గర నుంచి రవితేజ జీవితం మలుపు తిరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే రాజమౌళి గారి సినిమాలన్నీ లేడీస్ మీద డిపెండ్ అయినవి. యమదొంగ చూసుకుంటే హీరోని ట్రాప్ చేసి లవ్ చేస్తుంటాడు. అలాగే మగధీర సినిమా చూస్తే హీరోని సేవ్ చేస్తూ ఉంటాడు. అలాగే ఈగ మూవీ చూసినట్లయితే హీరోని కోసం పోరాడుతుంటుంది ఈగ. ఇంకా బాహుబలి మూవీ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్ అంతా మదర్ మీద ఉంటుంది. బాహుబలి సెకండ్ పార్ట్ అంతా వైఫ్ ని ప్రొటెక్ట్ చేయడంలో ఉంటుంది. ఇలా రాజమౌళి గారి మూవీస్ అన్ని లేడీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. రాజమౌళి గారి ఫిల్మ్ మేకింగ్ కోసం చెప్పాలంటే ఒక వీడియోలో అవ్వదు, అందుకని పార్ట్ వైజ్ గా చేస్తున్నాను. ముందు పార్ట్ 1 చేసేసాను. ఆల్రెడీ ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళి చూడండి. ఇది పార్ట్ 2. పార్ట్ 3 నేను త్వరలో చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.